ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై పీఏ ఆకాష్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పటాన్చెరు పోలీసులు. మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదని చెప్పారు. లాస్య టిఫిన్ తినడం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్లామన్నారు. దర్గా నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత లాస్య కారులో ఉన్న తన అక్క కూతుర్ని ఇంకో కారులో ఎక్కించి తాము పటాన్చెరు వైపు బయలుదేరామన్నారు. యాక్సిడెంట్ టైంలో తన మైండ్ బ్లాంక్ అయిందని చెప్పారు. అయితే ప్రమాదం కంటే ముందే కారు ముందు భాగంలోని పార్ట్స్ పగిలి కింద పడిపోయి ఉన్నాయన్నారు పటాన్చెరు డీఎస్పీ. ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టి కంట్రోల్ అవ్వక లెఫ్ట్ సైడ్ రైలింగ్ కి ఎమ్మెల్యే కారు ఢీకొట్టిందన్నారు. నిర్లక్ష్యంగా అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. దీంతో లాస్య నందిత మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై పీఏ ఆకాష్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పటాన్చెరు పోలీసులు. మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదని చెప్పారు. లాస్య టిఫిన్ తినడం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్లామన్నారు. దర్గా నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత లాస్య కారులో ఉన్న తన అక్క కూతుర్ని ఇంకో కారులో ఎక్కించి తాము పటాన్చెరు వైపు బయలుదేరామన్నారు. యాక్సిడెంట్ టైంలో తన మైండ్ బ్లాంక్ అయిందని చెప్పారు. అయితే ప్రమాదం కంటే ముందే కారు ముందు భాగంలోని పార్ట్స్ పగిలి కింద పడిపోయి ఉన్నాయన్నారు పటాన్చెరు డీఎస్పీ. ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టి కంట్రోల్ అవ్వక లెఫ్ట్ సైడ్ రైలింగ్ కి ఎమ్మెల్యే కారు ఢీకొట్టిందన్నారు. నిర్లక్ష్యంగా అతి వేగంతో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. దీంతో లాస్య నందిత మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ధనరాజ్, లాస్య నందిత పీఏ ఆకాష్ స్టేట్మెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పైన కూడా ఇటు ఆమె పిఏగా ఉన్నటువంటి ఆకాష్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. అయితే పోలీసులు ఇప్పటికే ఆకాష్ పైన 304 సెక్షన్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దాంతోపాటు ఆకాష్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను మెజిస్ట్రేట్ ముందు దాన్ని రికార్డ్ చేశారు. అయితే ఆకాష్ను విచారించినటువంటి క్రమంలో చూసినట్టయితే ఆకాష్తో పాటుగాను లాస్య నందిత ఇద్దరు కలిసి కూడా ఎక్సెల్ సుజుకి ఈ కారులోనే అక్కడ ఉన్నటువంటి ఒక దర్గాకు సంబంధించినటువంటి పూజలు చేసి ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు రావడం జరిగింది. ఆ తర్వాత కారులో ఉన్నటువంటి తన అక్క కూతురుని దించి ఆ తర్వాత హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ పటాన్చెరు ORR రింగ్ రోడ్ పై రాగానే ఒక్కసారిగా తనకు మైండ్ బ్లాంక్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కారు ప్రమాదం జరిగిన తర్వాత తేరుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఈ కుటుంబ సభ్యులకు ఇచ్చానని మాత్రం ఆయన చెప్తున్నాడు. అయితే యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంది అనే విషయం పైన కూడా ఒక క్లారిటీ మాత్రం పూర్తిగా రావాల్సింది. అయితే పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ చూసినట్టయితే పటాన్చెరు DSP కారు చాలా అత్యంత వేగంతో రావడం, అంతేకాకుండా ఆకాష్ డ్రైవర్ మాత్రమే సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అంతేకాకుండా నందిత లాస్య సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, అయితే కారు అత్యంత వేగంతో వచ్చి ఆ తర్వాత రైలింగ్ను చాలా స్పీడ్లో ఢీ కొట్టడంతో ఈ పెద్ద ఎత్తున ఈ ప్రమాదం జరిగింది. అంతేకాకుండా ఆమె ఇంటర్నల్ పార్ట్స్ అన్ని కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఆ తర్వాత ఆమె స్పాట్లోనే మరణించింది అనేది పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో చూసినట్టయితే ఈ కారు ముందు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక భారీ వెహికల్కు ఢీకొట్టి ఆ తర్వాత అదుపు తప్పి ఈ రైలింగ్కు ఢీకొట్టారనేది పోలీసులు చెప్తున్నారు. దానిపైన మరి ఇక ఎవిడెన్స్ అన్నింటిని కూడా పోలీసులు సేకరణలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి సీసీకి సంబంధించినటువంటి కెమెరా ఫుటేజ్ అంతా కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికినటువంటి ప్రతి ఎవిడెన్స్ను కూడా కలెక్ట్ చేయడం జరిగింది. కారు చూసినట్టయితే మరి చాలా లైట్ వెహికల్, అంటే ఈ ఎక్సెల్ సుజుకి సంబంధించి సేఫ్టీ లేని వెహికల్లోనే లాస్య నందిత ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది అనే చాలా వరకు సందేహాలు ఉన్నాయి. అంటే ఆమె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి క్రమంలోనే ఒక భారీ వెహికల్లోనే, అంటే సేఫ్టీ వెహికల్లోనే ప్రయాణించాల్సినటువంటి పరిస్థితులలో ఈ సుజుకి XL6 అనే వెహికల్లోనే ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది? అదేవిధంగా ఈ ఆకాష్ లాస్య నందిత ఇద్దరు ప్రయాణిస్తున్నటువంటి క్రమంలోనే ఈ అమీన్పురా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర రైలింగ్కు ఢీకొట్టి ఈ ప్రమాదం జరిగింది అనేది పోలీసులు ఇప్పటివరకు ఆకాష్ నుంచే స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. మొత్తం మీద పరిస్థితి చూసినట్టయితే అనేకమైనటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ దర్గాలో గురువారం రాత్రి ఒక పూజలు కుటుంబ సభ్యులతోటి లాస్య నందిత నిర్వహించి ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు రావడము, ఆ తర్వాత ఇదే కారులోనే
ఆకాష్ అదేవిధంగా లాస్య నందిత తిరుగు ప్రయాణమై ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పటాన్చెరు దగ్గర ఉన్నటువంటి అమీన్పూర్ దగ్గరికి రాగానే ఈ రోడ్డు ప్రమాదం జరగడం, అంతేకాకుండా చాలా వరకు ఆమె ఎలాంటి సీట్ బెల్ట్ పెట్టుకోకుండానే ఈ ప్రమాదంలో స్పాట్లోనే మరణించడం పైన కూడా ఇప్పటికే ఆకాష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను మెజిస్ట్రేట్ రికార్డ్ చేయడం జరిగింది. పోలీసులు స్పాట్లో దొరికినటువంటి ప్రతి ఎవిడెన్స్ను కూడా ఇప్పటికే కలెక్ట్ చేసి ఆకాష్ పైన 304 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. మిగతా ఫర్దర్ సంబంధించినటువంటి విషయాలపైన కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. సౌజన్య.